భారతదేశ సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులన్నీ కూడా సరిసమానం చేసిన ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక దర్గా కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. శనివారం స్థానిక దర్గా కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, నగర మేయర్ అముద, చుడా చైర్మన్ కట్టారి హేమలత, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలో రామ్జీ కస్వాల్, భీమాబాయ్ అనే దంపతులకు 14వ సంతానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించినట్లు తెలిపారు. 1956 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచినట్లు తెలిపారు. భారతదేశ ఎల్లకము స్వేచ్ఛ సోమానత్వంతో సోదరభావ ప్రజాస్వామ్య గణతంత్ర భావాలతో విరాజిల్లుతుందని, వాటిని భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచారని పేర్కొన్నారు. జిల్లాలో ఎస్సీ గ్రామాలను అభివృద్ధి చేయడానికి సుమారు 13 కోట్ల రూపాయల జడ్పీ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. వెనుకబడిన కులాలకు అభివృద్ధి చేయడానికి అంబేద్కర్ ప్రత్యేక కృషి చేశారని పేర్కొన్నారు. అంగన్వాడీ, సోలార్ విద్యుత్, తాగునీటి పైపులను నిర్మాణం, ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులు, చేతి బోర్లు మరమ్మతు పనులు, శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనమందరము కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ చేరడం, ఆయన ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన చూపినటువంటి బాట, ఆయన నడిచినటువంటి మార్గాన్ని మనం అందరము కూడా మరువకుండా ముందుకు సాగాలి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యా వ్యవస్థ కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ, అనేక అట్టడుగు ఉన్నటువంటి బడుగు వర్గాలు కానీ ఆయన ఫలాలను అనుభవిస్తూ ఉన్నాం. ఇంకా కూడా అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అందరూ అంబేద్కర్ గారికి లిఫ్ట్ చేయాలి. వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మన రాష్ట్రం అభివృద్ధి కోసం, నేషన్ అభివృద్ధి కోసం అందరూ గుర్తు చేయాలి. ఈరోజు పెద్దలు ఇప్పుడు మాట్లాడారు, నేను కూడా 2 నిమిషాలు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాను. పడిన వర్గాలకు మన అంబేద్కర్ గారు మీరు ఆయన రచించిన ఆయన ఎన్నో పాత్రలు పోషించారు. ఈరోజు మేయర్గా ఉంటున్నారంటే ఆయన రాసిన చరిత్రమే. అదే కాకుండా అడుగులో మనమందరం నడుస్తున్నాం. చదువుని ధనం కోసం కాకుండా, మనీ కోసం కాకుండా, నాలెడ్జ్ కోసం ఉపయోగించినటువంటి ఆ మహానుభావుని అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తామని, పేద ప్రజల పక్షాన నిలబడతామని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం పరితపించేటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం యొక్క పథకాలన్నీ ప్రజలు పగడ్బందీగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్.